హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము బెండకాయ రోటి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా పప్పులు, కూరలు, కర్రీస్ ఇవన్నీ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాగి సంగట్లకి చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బెండకాయల్ని క్లీన్ చేసుకొని వెనకల ముందర తొడమలు కట్ చేసుకోండి. 2 మీడియం సైజు ఆనియన్ని, 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని చూపిస్తున్నట్టు విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో మీరు చింతపండునైనా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. నేను ఈరోజు టమాటాలతో చేస్తున్నాను. అచ్చంగా నేను టమాటాలు వేయకుండా చింతపండుతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నూనె వేసుకొని, నేను బెండకాయ చట్నీ ఎప్పుడు చేసినా స్పైసీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. మీ రుచికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 20 దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. తుంచి వేసుకున్నారంటే వేయించేటప్పుడు చిట్లవు. ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా వేసి కొంచెం వేగిన తర్వాత బెండకాయలను, టమాటాలను ఒకేసారి వేసి ఆయిల్ అంతా బాగా పట్టేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వేయించుకునేటప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి మీరు కొద్దిగా చింతపండు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2-3 పీసెస్ మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కాబట్టి. ఒక 6 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి బెండకాయలను బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు వేశారంటే ఫాస్ట్గా అనేది కుక్ అవుతాయి. ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే తొందరగా అనేది కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత మీ దగ్గర రోడ్ ఉంటే రోట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మిక్సీలోకి వేసుకొని వీటన్నిటిని ఆపుకుంటూ మిక్సీని బరకగా అనేది మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ రోటి పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో రోల్ లేని వాళ్ళు ఇలా మిక్సీ పట్టుకోండి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని రైస్తో కానీ రాగి ముద్దతో కానీ తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.